హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి యూనిచైన్ టెస్ట్నెట్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు మన గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఇప్పుడు వీడియో అన్నది చేస్తున్నాను న్యూ యూజర్స్కి కూడా యూజ్ అయిద్దని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ మనం చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్గా ఈ 6 అనమాట. సో మూమెంట్స్ ల్యాబ్ అన్నది ఎండ్ అయిపోయింది. సో స్టోరీ ప్రోటోకాల్ అన్నది కూడా బ్యాచెస్ అన్నవి ఎక్స్పైర్ అయిపోయినాయి, అంటే టైం పీరియడ్ అన్నది అయిపోయింది. సో న్యూ యూజర్స్కి యూజ్ అవ్వదు కాబట్టి సో స్టోరీ ప్రోటోకాల్ కూడా దీంట్లోంచి రిమూవ్ చేసేసాను. సో హ్యూమానిటీ ప్రోటోకాల్ ఏమో రైట్ నో ఫేజ్ 1 అన్నది ఎండింగ్ స్టేజ్లో ఉంది. సో టోటల్ 4 ఫేసెస్ ఉంటాయి. సో ఆల్రెడీ హ్యూమానిటీ ప్రోటోకాల్ అన్నది నేను పోస్ట్ చేశాను మన గ్రూప్లో, వీడియో అయితే లేదు. సో ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఎవ్రీ సండే కాల్స్ ఉంటాయి కాబట్టి, టెలిగ్రామ్ కాల్ ఉంటుంది కాబట్టి ఆ కాల్లో నేను మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. సో యూనిచైన్ టెస్ట్నెట్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు మన గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి కొంతమందికి కొంచెం డౌట్స్ ఉన్నాయి, ప్లస్ కొంచెం చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వీడియో చేస్తున్నాను. సో న్యూ యూజర్స్ కూడా యూజ్ అయ్యిద్ది. బేరా చైన్ ప్రాజెక్ట్ వచ్చేసి బైనాన్స్ వెబ్3 ఈవెంట్ జరిగినప్పుడు ఎలా చేయాలి, టాస్క్లు ఫ్యాసెట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్నది వీడియో చేశాను. సో అది కాకుండా ఇంకా టెస్ట్నెట్ టాస్క్లు ఇవి పర్ఫామ్ చేయాలి. సో యూట్యూబ్లో వీడియోస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో బేరా చైన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వీడియోస్ వస్తాయి. ఈ ప్రాజెక్ట్ కూడా మిస్ చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి వాల్రస్ టెస్ట్నెట్, ఇది ఆల్రెడీ వీడియో చేశాను. సో డైలీ పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇది కూడా స్కిప్ చేయకుండా డైలీ పర్ఫామ్ చేయండి. సో అలాగే మైటోసిస్, సో ఇది వచ్చేసి December 22nd ఎండ్ అయిపోద్ది. ఇంకెవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 1 or 2 అకౌంట్సే ట్రై చేయండి, ఎక్కువ అకౌంట్స్ వద్దు. సో ఎక్స్పీ అన్నది కొంచెం లేట్గా యాడ్ అయ్యిద్ది. సో ఆల్రెడీ నేను మొన్న ఫ్రైడే ఓన్లీ సపరేట్గా మైటోసిస్ దీనికోసమే కాల్ పెట్టాను. సో దీని గురించి డౌట్స్ అన్నవి క్లియర్ చేశాను. సో అలాగే ప్లమ్, సో ఇది ఆల్రెడీ మన గ్రూప్లో నేను దీని రిలేటెడ్ టాస్క్లు పోస్ట్ చేశాను. వెబ్సైట్లో డైలీ టాస్క్లు ఎలా చేయాలి ఏంటన్నది కూడా పోస్ట్ చేశాను. సో వీడియో అయితే చేయలేదు. సో ఇది కూడా మెయిన్ నెట్ అన్నది జనవరిలో రావచ్చు. సో ఇది కూడా మిస్ చేయొద్దు. సో ప్రజెంట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, మల్టిపుల్ అకౌంట్స్ చేయండి. సో రీసెంట్గా మనకు వచ్చేసి మూమెంట్స్ ల్యాబ్ నుంచి బాగానే ప్రాఫిట్స్ అన్నవి వచ్చినాయి. కాకపోతే 1 అకౌంటే మనం చేసాము, ఆ టైంలో కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక. సో ఇది వచ్చేసి రీసెంట్గా మూమెంట్ ల్యాబ్స్ నుంచి వచ్చిన అలొకేషన్ అనమాట. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఎవరైతే దీంట్లో టాస్క్లు కంప్లీట్ చేశారో వాళ్ళకి బాగానే అలొకేషన్ అన్నది వచ్చింది. సో అలాగే మంత్రా కూడా అలొకేషన్ బాగానే ఇచ్చారు. సో కాకపోతే December 25th బిఫోర్ మళ్ళీ టోకనామిక్స్ అన్నది రిలీజ్ చేస్తారు. మన అలొకేషన్ అయితే ఏం చేంజ్ అవ్వదు, కానీ వెస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఎవ్రీడే ఎంత పర్సెంట్ అన్లాక్ అయ్యిద్ది, సో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి దాని డీటెయిల్స్ అన్నది బిఫోర్ 25th పోస్ట్ చేస్తారు. సో వన్స్ అప్డేట్ వస్తే, సో ఇది కూడా మనం ఎవ్రీ మంత్ వెస్టింగ్ కాబట్టి ఎవ్రీ మంత్ మనకు కొంత ఓఎం అన్నది టోకెన్స్ అన్నవి అన్లాక్ అవుతాయి. సో రైట్ నో కాస్ట్ వచ్చేసి $4 అలా ఉంది. మూమెంట్స్ ల్యాబ్ వచ్చేసి 0.6 అలా ఉంది ప్రైస్ వచ్చేసి. సో అలాగే ఇంకా చిన్న చిన్న రివాక్స్ కూడా అలాగే అలొకేషన్ వచ్చింది. సో ఆల్రెడీ బిట్కెట్కి మ్యాక్సిమం అందరూ పెట్టుకున్నారు. సో అలాగే ఎక్స్చేంజెస్ పెట్టుకున్నారు. సో అలాగే ఇంకా వచ్చేసి రీసెంట్గా వచ్చేసి ఇంకా ఎస్టర్డే స్వాన్ వచ్చింది, కానీ అంతేమీ ఇవ్వలేదన్నమాట స్వాన్ వచ్చేసి. సో అలాగే ఇంకా డ్వాన్, ఇది కూడా అప్డేట్ వచ్చింది ఎస్టర్డేనే. దీంట్లో ఇంకా ఇన్వెస్ట్ చేశారు ఫండ్స్ అన్నవి. సో ఇది కూడా ఒకవేళ ఇంకెవరన్నా జాయిన్ అవ్వకపోతే మాత్రం స్టిల్ జాయిన్ అవ్వండి. సో 18 మిలియన్ ఫండింగ్ అన్నది రైజ్ చేశారు. ఇప్పుడు ఇంకో 2 పెరిగింది. సో 20 మిలియన్ ఫండింగ్ వరకు ఉంది. సో ఓల్డ్ యూజర్స్కి అయితే పాయింట్స్ ఏమన్నా కనుక మీకు షో అవ్వకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి ఎక్స్టెన్షన్ రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయండి. సో పాయింట్స్ అన్నవి మీకు షో అవుతాయి. కొత్త యూజర్స్కి అయితే ఆటోమేటిక్గా ఇది
ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నేను ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేశాను. సో మెయిల్తో ఫస్ట్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇచ్చాను. తర్వాత మెయిల్తో సైన్ అప్ అవ్వండి, తర్వాత ఈ రిఫరల్ కోడ్ అప్లై చేయండి, తర్వాత మీ మెయిల్ ఐడి వెరిఫై చేసుకోండి, తర్వాత అక్కడ సోషల్ టాస్క్లు కంప్లీట్ చేయండి. సో ఇదే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం యూనిచైన్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు యూనిచైన్ గురించి ఇంకేం ప్రాజెక్ట్ చేయాలో వాటి గురించి, తర్వాత ఈ డ్వాన్ అన్న మైనింగ్ ఇది కూడా, సో నోడ్ పై మైనింగ్ కూడా మనం సీజన్ 0 నుంచి చేస్తున్నాం. సో అది కూడా మిస్ చేయొద్దు. సో సీజన్ 2 కూడా కలిపేసి ఇంక్లూడింగ్ చేసి వాళ్ళు రివార్డ్స్ అన్నది ఇస్తారు. సో అలాగే టెలిగ్రామ్ బాట్ ఉంది కదా నోడ్ వార్స్, అది కూడా మిస్ చేయొద్దు. సో ఇది వచ్చేసి యూనిచైన్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు వరకు చెప్పింది అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి నేను ఎప్పుడు పోస్ట్ చేశానంటే October 15th పోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా కొత్త యూజర్స్కి కొంచెం డౌట్స్ ఉన్నాయని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఈ లింక్స్ అన్నీ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను లింక్స్ అన్నవి కూడా నేను మళ్ళీ కొత్తగా అన్నీ. సో ఇవన్నమాట లింక్స్. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ప్రాజెక్ట్ వచ్చేసి. సో మొత్తం వచ్చేసి 178 million ఫండింగ్ ఉంది. సో ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మిస్ చేయొద్దు. ఫస్ట్ వచ్చేసి లింక్ కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకుని మీ కివీ బ్రౌజర్లో ఆర్ మైసిస్ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాక ఇక్కడ ఈటీహెచ్ ఫోలియో ఇలాగే ఉంచేసి మీ మెటామాస్క్ అడ్రస్ ఉంటుంది కదా, సో మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. సో ఇక్కడ కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చెప్తున్నాను, ఏమి ఈటీహెచ్ ఏమి హోల్డ్ చేయవసరం లేదు మనం. సో ఇలాగా 0.05 అన్నది మీకు ఈటీహెచ్ సెఫోలియో అన్నది టోకెన్స్ అన్నవి రిసీవ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెంట్ అని వచ్చింది. సో మనం కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ షో టెస్ట్నెట్ నెట్వర్క్స్ అన్నది ఆన్ చేసుకుంటే మీకు సెఫోలియో అన్నది కనపడిద్ది. సో ఇక్కడ మీకు ఫ్యాసెట్ అన్నది కూడా రిసీవ్ అయ్యిద్ది. ఓకే, ఇది ఒక వే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లింక్, ఈ 3 లింక్స్ ఫ్యాసెట్కే అనమాట. ఫస్ట్ 2 ఫ్రీ ఆఫ్ కాస్ట్, థర్డ్ లింక్ వచ్చేసి మీరు ఈటీహెచ్ హోల్డ్ చేయాలి, ఒక $3.25 అలాగా హోల్డ్ చేయాలి. సో ఇప్పుడు సెకండ్ లింక్ అన్నది కాపీ చేసుకున్నాను. సో అది పేస్ట్ చేశాను. సో ఇక్కడ మీకు అట్లీస్ట్ గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ అన్నది 2 ఉండాలి. సో ఈ 2 అన్నది చాలా ఈజీ అనమాట. జస్ట్ మీ గూగుల్ కానీ లింక్డ్ఇన్ కానీ డిస్కార్డ్ కానీ ఇలాంటి టాస్కులు చేస్తే మీకు 2 అట్లీస్ట్ గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ 2 అన్నది ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి ఇక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ అడిగిద్ది అనమాట. సో జస్ట్ అక్కడ ఏం అడిగిందో అది సెలెక్ట్ చేసేసి స్టార్ట్ మైనింగ్ క్లిక్ చేయండి. సో స్టార్ట్ మైనింగ్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కరెంట్ హ్యాష్ రేట్ వస్తుంది, తర్వాత ఇలాగ మైనింగ్ రివార్డ్ అన్నది కూడా వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ 4/4 ఉంది కదా, కావాలంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి స్పీడ్ అన్నది, 32 వరకు ఉంటుంది. సో జస్ట్ కాసేపు ఇలా తక్కువలో పెట్టుకుంటే కనుక ఒక 2 hours 3 hours రన్ చేయండి, పర్లేదు, బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. లేదు 32లో అలా పెడితే కనుక ఒక 30 minutesలో అలాగ ఆఫ్ చేసేయండి. కొంచెం సిస్టమ్ అన్నది హీట్ అయ్యిద్ది, ఫోన్ అన్నది కూడా కొంచెం హీట్ అయ్యిద్ది ఎక్కువ పెట్టుకుంటే మీకు. సో దానికంటే కొంచెం తక్కువ పెట్టుకుని ఒక 1 hour 2 hours ఉంచేసి ఇక్కడ స్టాప్ మైనింగ్ చేయండి. అప్పుడు స్టాప్ మైనింగ్ చేస్తే మీకు ఫ్యాసెట్ అన్నది రిసీవ్ అయ్యిద్ది. సో ఈ 2 sites అన్నది ఓన్లీ ఫ్యాసెట్కి, ఎందుకంటే టాస్క్లు పర్ఫామ్ చేయాలంటే ఫ్యాసెట్ కావాలి మనకి ఈటీహెచ్ ఫోలియో. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ లింక్ వచ్చేసి ఇది ఈటీహెచ్ హోల్డ్ చేయాలి మనం. అట్లీస్ట్ $4 మీరు మెయింటైన్ చేస్తే మీకు అన్ని ప్రాజెక్ట్స్కి యూజ్ అవుద్ది అనమాట. ఏ ప్రాజెక్ట్స్కైనా ఫ్యాసెట్ క్లెయిమ్ చేయాలంటే బేరా చైన్ ఫ్యాసెట్ క్లెయిమ్ చేయాలన్నా మీకు ఈటీహెచ్ హోల్డ్ చేయాలి. సో అలాగే సన్ రైజ్ టెస్ట్ చేయాలన్నా ఫ్యాసెట్ హోల్డ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వండి ఫస్ట్ వచ్చేసి. ఒకవేళ ఇన్ కేసు మీకు అకౌంట్ లేకపోతే కనుక ఒకసారి మీ గూగుల్తో సైన్ అప్ అవ్వండి. సో వన్స్ సైన్ అప్ అయ్యాక మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సెండ్ మీ ఈటీహెచ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చెప్తుంది 0.001 ఈటీహెచ్ అన్నది హోల్డ్ చేయాలి మన అకౌంట్లో మెయిన్ వ్యాలెట్లో.
సో ఇక్కడ వచ్చేసి మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేసేయండి. మీరు ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ అయి ఉంటుంది కాబట్టి సో అది క్లిక్ చేసేస్తే మీకు లాగిన్ అవుతారనమాట. ఫస్ట్ టైం మాత్రం ఇది చేయాలి. సెకండ్ టైం నుంచి ఆల్రెడీ లాగిన్లో ఉంటుంది కాబట్టి ఈజీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లాగిన్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి అక్కడ ఏం అడిగిందో ఆ ఇమేజెస్ అన్నవి సెలెక్ట్ చేసి వెరిఫై చేయండి. సో వెరిఫై చేసాక ఇక్కడ సెండ్ మీ ఈటీహెచ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ 72 అవర్స్కి 0.1 సెఫోలియా అన్నది జనరేట్ అవుతుంది. సో అలా 72 అవర్స్కి ఒకసారి మీరు ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో ఈ లింక్స్ అన్నవి వచ్చేసి కూడా మీరు సేవ్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే న్యూ ఫోల్డర్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. న్యూ ఫోల్డర్ పెట్టుకుని ఇక్కడ న్యూ ఫోల్డర్లో యూనిచైన్ అని పెట్టుకోండి. సో మీకు ఇవి సేవ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ మీరు ఫ్యాసెట్ క్లెయిమ్కి ఇట్లకి యూనిచైన్కి సంబంధించిన అన్ని జస్ట్ ఇలాగా సెఫోలియా ఫ్యాసెట్ అని చెప్పి నేమ్ ఉంది ఆల్రెడీ, ఒకళ్ళు చేంజ్ చేసుకుని ఇక్కడ యూనిచైన్ ఫోల్డర్ అన్నది సెలెక్ట్ చేసుకుని డన్. ఓకే, సో అప్పుడు మీకు ఈ లింక్స్ అన్నవన్నీ యూనిచైన్ ఫోల్డర్లో ఉంటాయి. ఈజీగా మీరు డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. అదే డైరీ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి లింక్స్ కాపీ చేసి పేస్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 లింక్స్ అన్నవి బుక్ మార్క్లో సేవ్ చేసుకున్నాం, ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాం. సో ఇది రన్నింగ్ అవుతుంది, మీ ఇక్కడ ఫ్యాసెట్ అన్నది జనరేట్ అవుతుంది సెఫోలియా అన్నది. సో మీరు వన్స్ అయిపోయాక స్టాప్ మైనింగ్ క్లిక్ చేసేయండి మీకు సరిపడా వచ్చాక. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ సరిపడా ఉంది కానీ ఇంకా రన్ చేస్తున్నాను. సో ఇది కూడా ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ అయిపోయింది. సో ఇక్కడ బుక్ మార్క్స్ వచ్చేసి కూడా నేను ఇప్పుడు యూనిచైన్ అని పెట్టా కదా, సో ఈ బుక్ మార్క్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో రేపు ఓపెన్ చేయగానే నాకు ఈజీగా ఫ్యాసెట్స్ క్లెయిమ్ చేసుకుంటాను. ఇప్పుడు అలాగే వెబ్సైట్ లింక్స్ కూడా ఇస్తాను కదా, అవి కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో జస్ట్ 1 by 1 కాపీ ఇక్కడే జస్ట్ క్లిక్ చేసుకుని ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు కూడా ఇలా బుక్ మార్క్స్ పెట్టుకోండి. నెక్సస్ మనం చేసాం, హ్యూమానిటీ ప్రోటోకాల్ చేస్తున్నాం, సో ఇది వచ్చేసి స్టోరీ ప్రోటోకాల్ ఫ్యాసెట్, సో ఇది వచ్చేసి యూనిచైన్. సో ఇలా పెట్టుకోండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది, బోరింగ్గా ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డైలీ టాస్క్లు ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ లింక్ అన్నది బ్రిడ్జ్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. సో ఈ బ్రిడ్జ్ లింక్ అన్నది కాపీ చేసుకుని మీ కివీలో కానీ మైసీస్లో కానీ దేంట్లో చేస్తే అక్కడ పేస్ట్ చేయండి. సో డైలీ అట్లీస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ ఆర్ 3 ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయండి, ఎక్కువ వద్దు. ఓకే, అది కూడా నేను ఎలా చేయాలో ఏంటన్నది ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ వ్యాలెట్ అన్నది క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్క్ అన్నది ఉంది కదా, ఇది క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసి యూనిచైన్ అని చెప్పి సెఫోలియా అని ఉంది కదా, యూనిచైన్ సెఫోలియా, సో ఇది అన్నది పెట్టుకోండి. సో యూనిచైన్ సెఫోలియాలో పెట్టాను నెట్వర్క్ వచ్చేసి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సెఫోలియా నుంచి యూనిసెఫోలియాకి ఎంతో కొంత బ్రిడ్జ్ అన్నది అమౌంట్ 0.4 ఉంది కాబట్టి 0.1 ఇస్తున్నాను నేను. ఓకే, మీ దగ్గర ఉన్న ఇక్కడ ఫ్యాసెట్ ఈటీఎస్ సెఫోలియాని బట్టి ఇవ్వండి. సో డైలీ ఏం చేస్తారంటే మీరు ఒకే వాల్యూ ఇవ్వద్దు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చే టైంకి మీరు డైలీ 0.1 ఇచ్చారనుకోండి, 100 ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళు ఏమన్నా బాట్ కానీ ఏమన్నా పెడితే మనల్ని ఆటోమేటిక్గా మన అకౌంట్ని కన్సిడర్ చేయదు. ఎందుకంటే 100 ట్రాన్సాక్షన్స్ 0.1 మీదే చేసుకుంటూ వెళ్తే ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఏదన్నా స్క్రిప్ట్ కానీ లేదా ఏదన్నా బాట్ కానీ టూల్స్ కానీ ఏమన్నా యూజ్ చేసి డైలీ ఇంకా అదే వాల్యూ ఉంది వీళ్ళ అకౌంట్స్లో అని చెప్పి ఏమన్నా అలొకేషన్ కానీ లేదా మనం ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందుకని ఏం చేస్తానంటే ఈరోజు నేను 0.1 పెట్టా కదా, సో రేపు ఏం చేస్తానంటే 0.01 పెడతాను. సో నెక్స్ట్ డే 0.2 పెడతాను, నెక్స్ట్ డే 0.3 పెడతాను, లేదా 3.1 పెడతాను. ఇలాగా జస్ట్ మీకు మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి అలా పెట్టుకోండి. సో ఆల్రెడీ మన కాల్లో చెప్పాను. సో రివ్యూ బ్రిడ్జ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసి ఈ 3 బాక్సెస్ అన్నవి టిక్ చేసుకోండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి.
మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో కన్ఫర్మ్ చేయండి. సో వన్స్ మనం కన్ఫర్మ్ చేశాక ఇక్కడ 3 minutes, సో 3 minutesకి మనకి ఈ బ్రిడ్జింగ్ అన్నది కంప్లీట్ అయ్యిద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7 days టైం పట్టిద్ది. అది ఎలాగ ఏంటన్నది నేను చూపిస్తాను నెక్స్ట్. మనం ఇది వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక ఎక్కడ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎలాగ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది బ్రిడ్జ్ది మెటామాస్క్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ మనకి యూని చైన్లో ఇలాగ బ్రిడ్జ్కి సెఫోలియా ఉండాలి. సెఫోలియా ETHలో 0.1 అనేది పే చేస్తున్నాం కాబట్టి సో కన్ఫర్మ్ చేయండి. మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో వన్స్ ఇది కన్ఫర్మ్ చేశాక ఇక్కడ మీకు తిరుగుతుంది కదా, సో ఇది వచ్చేసి ఒక 3 minutesలో కంప్లీట్ అయిపోద్ది. సో ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇది క్లిక్ చేసేసేయండి. ఇక్కడ పక్కన బ్రిడ్జ్ ఇన్ఫార్మ్ ఉంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన ఇలా కనపడుతుంది కదా సింబల్, టైం సింబల్, ఇది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనం ఏ రోజు ఎప్పుడు చేసాము ఏంటనే టాస్కులు మొత్తం ఇక్కడ బ్రిడ్జ్లో కనపడతాయి. సో మన ట్రాన్సాక్షన్స్ అన్నవి. సో ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ఫుల్ అవ్వలేదు, అంటే ఇది పాతది సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఇప్పుడు చేసింది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇప్పుడు ఇంకా 3 minutes అని ఉంది కదా, సో ఇది 2 minutes అని ఉంది ఇంకా ఇక్కడ, అంటే 1 minute అయింది. సో ఇది వన్స్ ఇది అయ్యాక నెక్స్ట్ ఎలా వస్తుందో ఏంటో కూడా నేను ఇక్కడే ఈ వీడియోలో చూపిస్తాను. సో అప్పటి వరకు వీడియో అనేది పాస్ చేసి జస్ట్ ఒక 2 minutes ఆగి మళ్ళీ నేను నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటన్నది ఒకసారి చూపించేస్తాను ఇదే వీడియోలో. సో బ్రిడ్జ్ అన్నది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో జస్ట్ ఇలాగా 3 minutes ఆగితే ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్గానే అయిపోతుంది. సో బ్రిడ్జ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ ఇంటూ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇప్పుడు మీరు సెఫోలియా నుంచి యూని చైన్ సెఫోలియాకి ఒక ట్రాన్సాక్షన్ చేశారు కదా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మధ్య యారో మార్క్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు యూని చైన్ నుంచి సెఫోలియాకి మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి నేను 0.01 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి రివ్యూ బ్రిడ్జ్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 7 days టైం పట్టిద్ది కంప్లీట్ అవ్వడానికి. సో సెఫోలియా నుంచి యూని చైన్కి మాత్రం 3 minutesలో కంప్లీట్ అవుతుంది. కానీ సెఫోలియా నుంచి ETH సెఫోలియాకి బ్రిడ్జింగ్ మాత్రం 7 days పట్టిద్ది. సో 1 hour ఆగాక ఇక్కడ ప్రూవ్ మీద క్లిక్ చేయాలి మీరు. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్రిడ్జింగ్ మీద క్లిక్ చేశాను. మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ రావాలి. సో అది వస్తే కన్ఫర్మ్ చేస్తే ఆ తర్వాత 1 hourకి ఇది ఎనేబుల్ అయ్యిద్ది మీకు. ఇందాక అక్కడ 3 minutesకి ఎలాగైతే ఎనేబుల్ అయ్యి సక్సెస్ అయిందో ఇక్కడ 1 hour టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇది ప్రూవ్ అన్నది ఎనేబుల్ అయ్యిద్ది. సో మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు కానీ లేదా ఆ రోజే ఒక 2 hours తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ ప్రూవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీ మెటామాస్క్ ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. అది ఓకే చేస్తే మీకు 7 daysకి కానీ బ్రిడ్జ్ అన్నది సక్సెస్ఫుల్ అవ్వదు. సో ఇది 1 hour తర్వాత ఇది ప్రూవ్ మీద క్లిక్ చేస్తే చాలు మీరు. సో 7 daysకి మళ్ళీ వచ్చేమైనా చేయాలంటే ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే సక్సెస్ఫుల్ అని అయిపోద్ది. ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను, పాత ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ బ్రిడ్జ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, ఇలాగ సక్సెస్ అయిపోద్ది మీకు ఆటోమేటిక్గా. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఒక 1 hour తర్వాత వచ్చి ప్రూవ్ మీద క్లిక్ చేయాలి. లేదు మాకు 1 hour తర్వాత కష్టం అనుకుంటే నెక్స్ట్ డే ఎలాగో టాస్క్లు పర్ఫామ్ చేయడానికి వస్తారు కదా, అప్పుడు ప్రూవ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ 7 daysకి ఆటోమేటిక్గా బ్రిడ్జ్ అన్నది సక్సెస్ఫుల్ అయిపోద్ది. సో ఇది కూడా డైలీ ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రాన్సాక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రాన్సాక్షన్ అంతే. సో జస్ట్ ఎక్కువ చేయొద్దు, ఎక్కువ కూడా వేస్ట్. డైలీ 2 చేయండి పోనీ. యూని చైన్ నుంచి సెఫోలియాకు 1, సెఫోలియా నుంచి యూని చైన్కి 1, లేదంటే కనుక 2 చేయండి. సో ఇక్కడికి ఫస్ట్ లింక్ అన్నది అయిపోయింది. సో ఇది కూడా మీరు బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లింక్. సో ఇది కూడా సేమ్ బ్రిడ్జ్ టాస్క్ అనమాట. సో ఇది ఎలాగే ఏంటన్నది ఒకసారి చూద్దాం. సో ఈ పాత ట్యాబ్ వచ్చేసి క్లోజ్ చేసేయచ్చు, ఆటోమేటిక్గా అదే 7 daysకి అప్రూవ్ అయ్యిద్ది. ప్రూవ్ అన్నది మాత్రం మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి
ఇది ఇంకొక బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే యూనిచైన్ నుంచి సెఫోలియాకి 1, అలాగే సెఫోలియా నుంచి యూనిచైన్కి 1. సో ఫస్ట్ వచ్చేసి నేను సెఫోలియా నుంచి సెఫోలియా ఈటీహెచ్ సెఫోలియా నుంచి యూనిచైన్ సెఫోలియాకి ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ని బట్టి. సో కానీ డైలీ మీరు అదే వాల్యూస్ ఎంటర్ చేయొద్దు, జస్ట్ వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉండండి చాలు. ఈరోజు 1 పెడితే రేపు 2 పెట్టండి, ఎల్లుండి 3 పెట్టండి, లేదంటే 1 పెట్టండి, 1 2 పెట్టండి, అలా చేంజ్ చేయండి డెసిమల్స్ అన్నవి. సో ఇది ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది కదా, సో ఇది కన్ఫర్మ్ చేయండి. మెటామాస్క్ ఇలాగ కన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో వీడియో లెంత్ ఎక్కువైనా కానీ న్యూ యూజర్స్కి అర్థం అవ్వాలని చెప్పి నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. చాలామంది అడిగారు వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు బ్రో, మాకు కొంచెం అర్థమయ్యేటట్టు వీడియోలో క్లియర్గా చెప్పు, అప్పుడు మాకు కొన్ని ప్రాజెక్ట్స్ అర్థమయ్యాక మాకు కూడా ఈజీగా ఉంటుంది అని అన్నారు. సో దానికోసమే నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తున్నాను. అంటే ఫ్యాసెట్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకునే వెబ్సైట్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా చెప్పేయచ్చు, పలానా వెబ్సైట్ లింక్స్ ఇచ్చాను, దాంట్లో ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి, తర్వాత ఈ బ్రిడ్జ్ టాస్క్లు జస్ట్ 1 or 2 పర్ఫామ్ చేయండి అని చెప్పొచ్చు. కానీ ఓల్డ్ యూజర్స్కి అర్థమవుతుంది, కానీ న్యూ యూజర్స్కి ఏంటంటే కొంచెం కొత్త కదా, రీసెంట్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళు ఎవ్రీ సండే కాల్స్లో అడుగుతున్నారు. సో నాకు కుదరక డైలీ జస్ట్ వీడియో లేకుండా పోస్ట్ చేస్తున్నాను గ్రూప్లో. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోతో పోస్ట్ చేయడానికి. సో అందుకే ఈరోజు వీడియోతో పోస్ట్ చేశాను. ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను. యూనిచైన్ వచ్చేసి నేను వాళ్ళు ఏదైతే రోజు పోస్ట్ చేశారో ట్విట్టర్లో ఆ ఫస్ట్ డేనే పోస్ట్ చేశాను. సో అంటే 2 months బ్యాక్ పోస్ట్ చేశాను. సో ఈరోజు వీడియో చేస్తున్నాను, ఎందుకంటే కొత్త యూజర్స్ కూడా యూజ్ అయ్యిద్ది. ఇంకెవరైనా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు కన్నా స్టార్ట్ చేస్తారు అని చెప్పే ఉద్దేశంతో నేను వీడియో చేశాను. సో ఇలాగా ఆటోమేటిక్గా ఇది కన్ఫర్మ్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ మీరు ఇంటూ ఉంది కదా, స్కిప్ చేసేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్విచ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు యూనిచైన్ నుంచి సెఫోలియాకి సో ఇలాగా ఒక ఏదో ఒక వాల్యూ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇది కూడా 7 days అని చెప్పి అక్కడ టైమర్ చూపించాడు. సో ఆ 7 days టైం పట్టిద్ది. ఇది ఈటీహెచ్ సెఫోలియా నుంచి యూనిచైన్ సెఫోలియాకి జస్ట్ 3 minutes 1 hourలో అయిపోతుంది. కానీ సెఫోలియా నుంచి కానీ యూనిచైన్ నుంచి ఈటీహెచ్ సెఫోలియా బ్రిడ్జింగ్ మాత్రం 7 days టైం అన్నది పడుతుంది. సో అదొకటి మీరు చూసుకోండి. సో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మీ మెటామాస్క్కి మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది కన్ఫర్మ్ చేయండి. సో ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే, జస్ట్ ఫ్యాసెట్ అన్నది ఉంటే సరిపోతుంది మనకి. సో ఆ ఫ్యాసెట్ లింక్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇచ్చాను. సో ఆ ఫ్యాసెట్ లింక్స్ అనేవి సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ చేశాను. డైలీ 2 పర్ఫామ్ చేయండి చాలు. సో బుక్ మార్క్స్లో సేవ్ చేసుకోండి. నేను యూనిచైన్లో పెట్టుకుంటాను. సో అలా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి హిస్టరీ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ అన్నవి కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే, అంటే అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇది అనమాట స్వాప్ లింక్. సో ఇది కూడా కాపీ చేసుకోండి. సో పేస్ట్ చేయండి. సో ఇది వచ్చేసి మైనింగ్ అన్నది 0.015 ఉంది, స్టిల్ రన్ అవుతుంది, ఉంచాను. కావాలంటే ఇక్కడ హ్యాష్ రేట్ కొంచెం పెంచుకోండి. సో ఇది యూనిచైన్ అని చెప్పి 3rd లింక్ అనమాట. సో ఇది పేస్ట్ చేసుకోండి మీ కివీలో ఆర్ మైసిస్లో. సో ఇక్కడ కూడా డైలీ ఒక 2 ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయండి సరిపోద్ది. అన్నిట్లో జస్ట్ 2 or 3 అంతే ఎనఫ్. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, సో ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేసి మీ మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి సో కనెక్ట్ చేశారు కదా, కనెక్ట్ చేశాక ఇక్కడ మన సెట్టింగ్స్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఐకాన్ కనపడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ టెస్ట్ నెట్ మోడ్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి ఎనేబుల్ చేసుకోండి. సో టెస్ట్ నెట్ మోడ్ అన్నది ఎనేబుల్ చేసుకుని ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ అడ్రస్ వచ్చింది కదా, మెటామాస్క్ అడ్రస్, దాని పక్కన ఒక ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి టెస్ట్ నెట్ మోడ్ అన్నది ఎనేబుల్ చేసుకోండి.
సో ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈటీహెచ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ టాప్ రైట్ సైడ్ మళ్ళీ ఈటీహెచ్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూనిచైన్ సెఫోలియాలో పెట్టండి. ఓకే, అర్థమైంది కదా. యూనిచైన్ సెఫోలియాలో పెట్టి ఈటీహెచ్ అన్నది క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈటీహెచ్ అన్నది ఇక్కడ వచ్చింది. యూనిచైన్ సెఫోలియాలో ఈటీహెచ్ అన్నది సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ సెలెక్ట్ టోకెన్ అని ఉంది కదా కింద, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ WETH అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి మీ దగ్గర ఇక్కడ వాల్యూ 0.1 అని ఉంది కదా, నా దగ్గర అంత ఉంది, మీ దగ్గర ఎంత ఉందో చూసి సో జస్ట్ ర్యాప్ చేయండి. ర్యాప్ అని క్లిక్ చేశాక మీ మెటామాస్క్కి మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. సో వన్స్ ఇది ర్యాప్ అన్నది సక్సెస్ అయిపోయాక పెండింగ్లో ఉంది కదా, ఇది ఊరినే త్వరగానే ఫాస్ట్గా అయిపోద్ది. సో ఇదేం టైం తీసుకోదు, 7 days ఏమి. సో వన్స్ ఇది అయిపోయాక ఈ చైన్ ఉంది కదా, ఇది స్విచ్ చేయండి మళ్ళీ. అప్పుడు ఇది పైకి వెళ్తుంది, ఈ ఈటీహెచ్ అన్నది కిందకు వస్తుంది. సో ఇది కన్ఫర్మ్ అని మెటామాస్క్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా సక్సెస్ అని వచ్చేస్తుంది. ఓకే, ర్యాప్ అన్నది చేసాం మనం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పైకి స్విచ్ చేసి ఇప్పుడు అన్ర్యాప్ చేద్దాం. జస్ట్ ఏంటంటే 0.02 చేసా కదా ఇందాక, ఇప్పుడు 0.01. ఇందాక ర్యాప్లోనేమో కొంచెం ఎక్కువ చేయండి, అన్ర్యాప్ ఏమో దాంట్లో సగం చేయండి. ఓకే, సో ఇందాక 0.2 చేశాను, ఇప్పుడు ఏమో జస్ట్ 0.1 చేస్తున్నాను అన్ర్యాప్. సో ఇలాగ డైలీ ఒక 2 ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయండి చాలు. ర్యాప్ ఒక 1 టైము, అన్ర్యాప్ ఒక టైము, లేదంటే ర్యాప్ 2 times, అన్ర్యాప్ ఒక 2 times. సో ఇది కూడా కన్ఫర్మేషన్ ఇక్కడ పెండింగ్లో ఉంది కదా, ఇది కూడా సక్సెస్ అయిపోద్ది. సో ఈ లింక్ కూడా సక్సెస్ అయిపోయింది. ఈ లింక్ కూడా మీరు బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. సో ఎందుకంటే రేపటి నుంచి ఈజీగా ఉంటుంది 1 time మీరు కొంచెం సేవ్ చేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిప్లాయ్ లింక్, 4th లింక్. సో ఇది వచ్చేసి వీక్కి 1 time చేయండి పర్ఫామ్. సో ఎలా చేయాలి ఏంటంటే ఆ లింక్ వచ్చేసి కాపీ చేసి పేస్ట్ చేసుకోండి మీ కివీలో. సో ఓల్డోలో ఇక్కడ ఇలా ఓపెన్ అయ్యిద్ది డిప్లాయ్. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి ఫస్ట్ వచ్చేసి. సో ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది కనెక్ట్ అని చెప్పి, ఇలా కనెక్ట్ చేయండి. సో వన్స్ మీ మెటామాస్క్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేశాక ఇక్కడ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను ఇచ్చిన లింక్ యూనిచైన్లోనే ఉంది. ఇక్కడ యూనిచైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ యూనిచైన్లో సెలెక్ట్ అయ్యి ఉంది. ఇన్ కేస్ మీకు వేరే ఏమన్నా ఇలా సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక యూనిచైన్ ఉంది కదా, ఇక్కడ యూనిచైన్ మీద సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ బేసిక్ మోడ్ ఉంది కదా, బేసిక్ మోడ్ మీద క్లిక్ చేసి డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బేసిక్ మోడ్ యూనిచైన్లో పెట్టుకుని బేసిక్ మోడ్ మీద క్లిక్ చేసి డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. సో డిప్లాయ్ మీద క్లిక్ చేశాక మీ మెటామాస్క్కి ఒక కన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. సో యూనిచైన్లో ఫ్యాసెట్లో యూనిచైన్ సెఫోలియా ఫ్యాసెట్లో మనకి ఫీ అన్నది పే చేస్తే సరిపోద్ది ఫ్యాసెట్తోనే. సో ఇక్కడ డిప్లాయ్ మీద క్లిక్ చేశాను. సో ఇలా మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేశాను. సో మీకు ఇక్కడ సక్సెస్ అని చెప్పి రావాలి, మెటామాస్క్లో కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ మనకు సక్సెస్ అయినట్టు వస్తుంది అనమాట. సో ఇది వీక్లీ వన్స్ పర్ఫామ్ చేయండి. సో నేను ఒకసారి మళ్ళీ కనుక్కొని చెప్తాను ఎన్ని టైమ్స్ పర్ఫామ్ చేయాలంటే. ప్రజెంట్ అయితే వీక్కి 1 time పర్ఫామ్ చేయండి. సో ఇక్కడ సక్సెస్ అనే వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ERC మోడ్, ERC20 అని చెప్పి ఉంది కదా, సో ఇది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ ఏదో ఒకటి నేను ఇలా పెట్టుకున్నాను, మీరు కూడా మీకు నచ్చింది ఏదో ఒకటి జస్ట్ ఇలా ఇచ్చేసి డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. సో డిప్లాయ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అన్నది వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో ఇది కూడా ఇక్కడ సక్సెస్ అని చెప్పి రావాలి, కంగ్రాచులేషన్స్ అని వచ్చింది కదా. సో అలాగే డిప్లాయ్ చేసినట్టు మనకు ఒక కన్ఫర్మేషన్ రావాలి. సో ఇది వచ్చేసి ఈ 2 బేసిక్ మోడు, ERC మోడు, ఈ 2 1 time వీక్లీ వన్స్ పర్ఫామ్ చేయండి. సో ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ మెసేజ్ కూడా వచ్చేసింది. సో ఈ లింక్ కూడా మీరు బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి డైలీ చేయాల్సిన చెప్పాను అనమాట. మొత్తం వచ్చేసి 3 ఫ్యాసెట్ లింక్స్ ఇచ్చాను. అలాగా ఒకటి డిప్లాయ్, తర్వాత 2 బ్రిడ్జెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి NFT మింట్ చేయాలి. సో ఇది వచ్చేసి కొంచెం అమౌంట్ అన్నది పే చేయాలి. సో మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేస్తే మెయిన్ అకౌంట్లో మాత్రం మింట్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా.
సో ఆ లింక్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేశాక ఇలాగా ఓపెన్ అయ్యిద్ది వెబ్సైట్ అన్నది. సో ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ మీ మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. సో ఇది వన్ టైమే అనమాట. సో మల్టిపుల్ అకౌంట్స్ చేస్తే అన్ని అకౌంట్స్లో పాసిబుల్ అవ్వకపోతే కనుక మెయిన్ అకౌంట్లో మాత్రం మింట్ చేయండి, ఎన్ఎఫ్టీ అన్నది బై చేయండి. సో మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశారు. సో కనెక్ట్ చేశాక ఇక్కడ బై అని ఉంది కదా, బై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జోరో నెట్వర్క్లో ఫీ అడుగుతుంది, 0.01 కావాలి అని జోరోలో అడుగుతుంది. సో మన దగ్గర జోరోలో లేదు. సో బేస్లో పెట్టాను, ఒకసారి బేస్లో అయిద్దేమో ట్రై చేస్తున్నాను, ఒకవేళ అవ్వకపోతే బ్రిడ్జ్ చేయాలి. సో ఓకే, బేస్లో పెట్టాను, నా దగ్గర బేస్లో ఫీ ఉంది. సో బేస్లో పెట్టి బై మీద క్లిక్ చేశాను, చూద్దాం. ఒకవేళ అయితే కనుక మీ దగ్గర కూడా జోరోలో లేకపోతే బేస్లో కానీ లేదంటే కనుక ఏఆర్బీలో కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈటీహెచ్ మాత్రం పెట్టొద్దు, ఎక్కువ ఫీ అయ్యిద్ది. సో ఇక్కడ వచ్చేసి 1.26 అన్నది కాస్ట్ మొత్తం ఓవరాల్గా అవుతుంది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో జోరోలో ఉంటే ట్రై చేయండి, ఒకవేళ ఇన్ కేసు లేకపోతే అప్పుడు బేస్లో కానీ ఏఆర్బీలో కానీ ట్రై చేసి చూడండి. సో ఇది వన్ టైం మాత్రం పర్ఫామ్ చేయండి, ఒకసారి జస్ట్ వన్ టైం. సో మెటామాస్క్లో కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ వస్తుంది, ఓకే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో తర్వాత ఇక్కడ మీకు 1 అని చెప్పి కూడా పడిద్ది, అంటే మనం బై చేసినట్టుగా. సో లేదంటే ఇక్కడ మీ ప్రొఫైల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బై చేశాక మీ ప్రొఫైల్లో కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు అది ఉందా లేదని. లేదా మీకు ఓకేఎక్స్ వ్యాలెట్ ఉంటే కనుక అక్కడ ఎన్ఎఫ్టీస్లో ఆటోమేటిక్గా ఈ ఎన్ఎఫ్టీ అన్నది ఇప్పుడు బై చేసింది యూనిట్ చేయింది జస్ట్ షో అవుద్ది అనమాట. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే అనమాట. సో మొత్తం లింక్స్ అన్నవి నేను మళ్ళీ ఇప్పుడు వీడియోతో గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి గ్రూప్లో అడగండి. ఇంకా ప్రతి సండే 7:30కి కాల్ ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ కాల్. సో మీకు డౌట్స్ ఉంటే అప్పుడు ఆ కాల్లో కూడా క్లియర్ చేసుకోవచ్చు. స్క్రీన్ షేర్ చేస్తే క్లియర్ చేస్తున్నాను. చాలామంది ఇప్పటివరకు డౌట్స్ ఉన్న వాళ్ళు ప్రతి సండే అలాగే చేస్తున్నాము. సో ఇంకా కొత్త యూజర్స్ ఉంటే కనుక ప్రతి సండే 7:30కి మన టెలిగ్రామ్ కాల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. సో ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మిస్ చేయొద్దు, 178 million ఫండింగ్ ఉంది, ఫ్రీ ప్రాజెక్టు. సో ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. బ్రిడ్జెస్ అనేవి 1 or 2 పర్ఫామ్ చేయండి. వాల్యూస్ వచ్చేసి చేంజ్ చేస్తూ చేయండి అనమాట, కాన్స్టెంట్గా ఒకే వాల్యూ ఇచ్చేయకుండా. సో వాల్యూస్ అన్నవి జస్ట్ మీకు నచ్చినట్టుగా మీ బ్యాలెన్స్ని బట్టి చేంజ్ చేస్తూ ఈ 3 ఓకే ఈ 2 బ్రిడ్జెస్, ఇది స్వాప్. ఈ డిప్లాయ్ వచ్చేసి 1 వీక్లీ వన్స్, మింట్ వచ్చేసి 1 టైం. సో ఈ మెయిన్ అకౌంట్లో మాత్రం మింట్ చేయండి, రిమైనింగ్ అకౌంట్స్ మీ దగ్గర ఫీ ఉంటే చేయండి లేదా స్కిప్ చేసేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో ఇక్కడ అడగండి, నేను చెప్తాను లేదా ఎవరో ఒకళ్ళు రిప్లై ఇస్తారు. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.